ముస్లింలకు ముస్లిమేతరులకు ఒక యుద్ధం జరిగిందండి, విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు. ఆనాడు యుద్ధాలు ఎలా జరిగాయంటే, ఉదయం నుండి సూర్యాస్తమయం వరకు వారు యుద్ధాలు చేసేవారు. సూర్యాస్తమయం సమయం అవగానే ఎవరి క్యాంప్స్ లోకి, గూడారాల్లోకి వారు వెళ్ళిపోయేవారు. ఇది యుద్ధ నీతి. ఈ రోజు ఏంటంటే వెనక నుండి వచ్చి అటాక్ చేయడం, తర్వాత ఇంకేదో చేసేయడం, అలా కాకుండా ఆ యుద్ధం కూడా వారు నీతిగా చేసేవారు. ఉదయం నుండి మొదలు పెట్టేవారు, సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోపు యుద్ధాన్ని ఆపేసేవారు. ఎవరి క్యాంప్స్ లోకి, గూడారాల్లోకి వారు వెళ్ళిపోయేవారు. అలా ఒక రోజు ఏం జరిగిందంటే, యుద్ధం జరిగింది. సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంది, యుద్ధాన్ని ఆపేసి ఎవరి క్యాంప్స్ లోకి వెళ్ళిపోయారు. విశ్వాసులు వెళ్ళిపోయారు, అవిశ్వాసులు, ముస్లింలు, ముస్లిమేతరులు వెళ్ళిపోయారు. తర్వాత ముస్లిం నాయకుడికి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. అదేంటంటే, ముస్లిమేతర క్యాంప్ లో, గూడారాల్లో వారికి ఆకలిగా ఉంది, వారికి ఆహారం లేదు, వారు పస్తులున్నారు, ఆకలితో పరితపిస్తున్నారు అని ముస్లిం నాయకుడికి ఈ విషయం తెలిసింది. వెంటనే ముస్లిం నాయకుడు ఏం చేశారంటే, వారికి ఆహారాన్ని పంపించారు. అంటే శత్రువులకు ముస్లిం నాయకుడు ఆహారాన్ని పంపించాడు. ఆహారాన్ని తీసుకొని ముస్లింలు ఆ ముస్లిమేతరుల గూడారాల క్యాంప్స్ లోకి వెళ్ళిపోయారు. వారు చాలా ఆకలిగా ఉన్నారు, విపరీతమైన ఆకలిగా ఉన్నారు. ఆహారం రాగానే అది ఎవరిచ్చారని చూడకుండా వెంటనే ఆహారాన్ని తిన్నారు. తిన్న తర్వాత ముస్లిమేతర నాయకుడికి ఈ విషయం తెలిసింది. ఏంటి, వారితో మనం యుద్ధం చేస్తున్నాము, వారు శత్రువులు, మనకు ఆహారాన్ని ఎలా పంపించారని ఆయన దర్యాప్తు చేశారు. అప్పుడు ముస్లింల నాయకుడు ఏం చెప్పారంటే, చూడండి, మనం ఉదయం నుండి సాయంత్రం వరకు యుద్ధం చేస్తున్నాం, సాయంత్రం సూర్యాస్తమయం అవగానే ఎవరి గూడారాలకు, క్యాంప్స్ కి వారు వెళ్ళిపోతున్నారు. అంటే ఉదయం మనం యుద్ధం చేస్తున్నాం, రాత్రి మీరు మా కోసం ఎవరంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, తన పొరుగు వాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే ఆ వ్యక్తి ముస్లిం కాజాలడని మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయం చెప్పారు. ఇప్పుడు మా పొరుగువారు మీరు అని చెప్పగానే ఆ వ్యక్తి కంట తడి పెట్టుకొని, అయ్యా, ఆ మహానుభావుడు ఎవరు? ఆయనే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగానే, ఆయన మార్గంలో మేము కూడా నడుస్తాము అని వారు అప్పుడే సత్యాన్ని స్వీకరించడం జరిగింది. ఇది ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి యుద్ధ నీతి.